హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఎట్టకేలకు ఒక తంతు పూర్తయింది. అంటే ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన సమయాన్ని పెట్టుకుంటే ఆ సమయానికి కొన్ని కొర్రీలు వచ్చి పడడంతో వాటిని నివారించుకుంటూ ముందుకు వెళ్ళడే క్రమంలో ఒక నెల రోజులు ఆలస్యంగా, అంటే ఆ పనిని ప్రభుత్వం 2026 మార్చి 31 నాటికల్లా పూర్తి చేయాలని చెప్పి అనుకున్నది. అయితే ఆ తర్వాత కొన్ని జాతీయ స్థాయి నుంచి కావచ్చు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి కావచ్చు కొర్రీలు రావడం, దాంతో వాటిని క్లారిఫై చేసిన తర్వాతనే వాటిని పూర్తి చేయాలన్న ఒక ఇంటెన్షన్తో ఒక నెల రోజులు ఆలస్యం చేసి మొత్తం మీద ఏప్రిల్ 30 నాటికల్లా ఆ తంతును పూర్తి చేశారు. సో ఆ తంతు అయితే పూర్తయింది. మరి ఇప్పుడు వాట్ నెక్స్ట్? ఇది ఇప్పుడు పెద్ద ఒక $1 మిలియన్ ప్రశ్న. ఇంకా పాయింట్ చెప్పకుండా ఏంటి లాగనుకుంటున్నారా? వస్తారు, కమింగ్ టు ద పాయింట్. యాక్చువల్గా మెట్రో రైల్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో భాగస్వామి అయిన ఎల్ఎన్టీని బయటకు పంపాలి. ఆ తర్వాత అది పూర్తిగా ప్రభుత్వ పరం కావాలి. అప్పుడే నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది పడతాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు 6-7 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి స్పష్టత కోరుతూ లేఖ రావడం, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయడం. సో ఏతావాత ముందుకెళ్ళాలి, మిగతా దేశంలో మిగతా నగరాలతో మెట్రో రైల్ వ్యవస్థలో నెట్వర్క్లో పోటీ పడాలి అంటే ఖచ్చితంగా ఎల్ఎన్టీని బయటకు పంపాల్సిన అగత్యం ఏర్పడింది. సో ఎల్ఎన్టీని బయటకు ఎందుకు పంపాలి అంటే, ఎల్ఎన్టీ గత 7-8 సంవత్సరాలుగా, అంటే ఆల్మోస్ట్ 2017 నవంబర్లో మనకు మెట్రో ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయితే ఆ తర్వాత 1 ఇయర్ నుంచే నష్టాలు వస్తున్నాయి మహాప్రభు అని మొత్తుకోవడం స్టార్ట్ చేసింది. సో ప్రభుత్వం ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ టేకప్ చేయాలని అనుకున్నప్పుడు మరి మెట్రో పరిస్థితి ఏంటి? ఇప్పుడు జనరల్గా ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్లో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడికి క్లోజ్ చేసి అక్కడ నుంచి కొత్త వ్యవస్థ తీసుకురావడానికి అవకాశాలు అనవసరం. అది యాక్చువల్గా చెప్పాలంటే అవకాశాలు ఉంటాయి, బట్ అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్ నార్సింగ్ ఉంది, నాగోల్ ఉంది. నాగోల్ నుంచి ఎక్స్టెన్షను ఏ రకంగా తీసుకోవచ్చు. అక్కడ ఆపేసి మూసి తర్వాత ఇంకొక కొత్త రైల్వే వ్యవస్థ స్టార్ట్ చేసి మూసి నుంచి దీనికి కనెక్టివిటీ పెట్టేసుకొని అక్కడ నుంచి కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ లైన్ను ఎక్స్టెన్షన్ చేయడానికి స్కోప్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో పెట్టారు. కాబట్టి ఉన్న లైన్ను ఎక్స్టెండ్ చేయడమే. దాంట్లో సెకండ్ ఫేజ్కు సంబంధించిన కసరత్తు జరిగినప్పుడు మనకు ఎల్బీనగర్ నుంచి హయత్ నగరు, మియాపూర్ నుంచి పటాన్ చెరువు, రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడ, తర్వాత ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, తర్వాత ఇక్కడ నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్. ఇవి మనకు తెలుసు. 2024 నవంబర్ ఫస్ట్ వీక్లో రాష్ట్ర కేబినెట్ ఈ సెకండ్ ఫేజ్ పార్ట్ 1ను ఆమోదించి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపింది. ఆ తర్వాత చాలా సమాలోచనలు జరిగాయి. కొన్నిసార్లు రాజకీయపరమైన ఆరోపణలు అవి జరిగాయి. ఇంటెన్షనల్గా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్కి ఇవ్వట్లేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడం, దానికి కౌంటర్ బీజేపీ నాయకులు ఇవ్వడం, వీళ్ళిద్దరికి చేత కావట్లేదు అని చెప్పి బీఆర్ఎస్ మాట్లాడడం, ఇవన్నీ జరిగినాయి. బట్ ఏదావాత కొన్ని రోజులు పోయిన తర్వాత నిజమైతే బయటకు వస్తుంది కదా. ఆ నిజం ఏమిటంటే, మీరు అన్నింటికీ ఎక్స్టెన్షన్స్ ప్రతిపాదించారు. సో ఎక్స్టెన్షన్స్కు ఎగ్జిస్టింగ్ వాటికి ప్రతిపాదించినప్పుడు మరి ఎగ్జిస్టింగ్ దాంట్లో ఉన్న ఎల్ఎన్టీ రోల్ సెకండ్ ఫేజ్లో ఏంది అని అడిగింది. ఇది $1 మిలియన్ ప్రశ్న. అఫ్కోర్స్ నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పిన $1 మిలియన్ ప్రశ్న వేరు, ఇది వేరు. ఇది రేజ్ అయిన తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కరెక్టే కదా, ఇది ఏంటి, దాని మీద బ్యాక్ ఎండ్కి వెళ్తే ఎల్ఎన్టీ చేతులు ఎత్తేసింది. మేమైతే ఉండం దీంట్లో, మీరు ఎట్లాగో మా బాకీలు కట్టరు, మా లెక్కలు చేయరు కాబట్టి మేము ఉండమని తెలిసి పరిస్థితి. అఫ్కోర్స్ వాళ్ళు కూడా కొంత ఎల్ఎన్టీ వైపు నుంచి కూడా ఫెయిల్యూర్ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చాలా భూములు ఇచ్చింది. వాటిని సరిగ్గా కమర్షియలైజ్ యూజ్ చేసుకుని ఉంటే నష్టాలు వచ్చేవి కాదు, బ్యాలెన్స్ అయిపోయేది. కానీ అనుకోకుండా మధ్యలో కొన్ని రోజులు కరోనా కారణంగా 2020లో కొన్ని రోజుల పాటు, 2021లో కొన్ని రోజుల పాటు మెట్రో ఆగిపోవడం, అది కూడా ఒక నష్టానికి కారణం. సో ఇట్లా ఉండడం వల్ల ఎల్ఎన్టీని బయటకు పంపాలని డిసిజన్ తీసుకొని ఎల్ఎన్టీని మొత్తం మీద పార్సిల్ చేసేశారు. అప్పుడు ఏమైంది అంటే, ఎల్ఎన్టీ మీద ఉన్న అప్పుల పరిస్థితి ఏంటి, టేక్ ఓవర్ చేయాలంటే ఎల్ఎన్టీకి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ చర్చలు సమాలోచనలు జరిగాయి. 13,000 కోట్ల రూపాయల ఎల్ఎన్టీ అప్పును ప్రభుత్వం నెత్తికెత్తుకోవడానికి రెడీ అయింది. ఇంకొక 2,000 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీకి ఇవ్వడం ద్వారా దాన్ని పంపడం అనేది. ఈ ప్రాసెస్ జరుగుతున్న 6-7 నెలల క్రమంలో మళ్ళీ ఇంట్రెస్ట్లు పెరగడం, వాటి వల్ల కొంత అది అటు ఇటుగా జరిగింది. 2,000 కోట్ల అన్న దగ్గర 1,385 కోట్లు అయింది. ఈ అప్పు కాస్త 13,000 కోట్ల అన్న దగ్గర 13,615 కోట్లు అయింది. సో మొత్తం మీద
రైల్వే ఫైనాన్స్ దాని నుంచి ఆ డబ్బులు ఫైనాన్స్ అప్పు తీసేసుకోవడం, ఈ క్యాష్ హెచ్ఎండిఏతో ఈ 1385 కోట్లు ఇప్పించేయడం, ఇది జరిగిపోయింది. గత వారం రోజులుగా దాన్ని టేక్ ఓవర్ ప్రాసెస్ నడిచింది. టేక్ ఓవర్ ప్రాసెస్ కూడా ఎవరు అథారిటీ ఏంటి అనే దాని మీద కూడా జరిగి మొత్తం మీద ప్రభుత్వంతో ఒక బోర్డు ఏర్పడి దానికి అప్పగించారు. ఇప్పుడు ఏంటి తర్వాత ఇక సర్కారీ మెట్రో అనేది మనకు క్లారిటీ వచ్చేసింది ఫ్రమ్ మే 1 ఆన్వర్డ్స్. రైట్, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ కదా? రైట్, అది చెప్పే ముందు ఈ ప్రాసెస్ ఎలా జరిగిందని చెప్తాను. ఎల్ఎన్టీతో పూర్తయిన ఒప్పందం, 1461 కోట్ల విలువైన 100% షేర్ల బదిలీ, 13,538 కోట్ల అప్పు రీఫైనాన్స్కు సర్కారు అంగీకారం, మెరుగ్గా మెట్రో విస్తరణ పనులు, ప్రణాళిక, సేవలు అయిపోయింది. ఇప్పటివరకు లార్సన్ అండ్ టూబ్రో ఎల్ఎన్టీ లిమిటెడ్ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఎంఆర్ఎల్ తెలంగాణ ప్రభుత్వం స్వాధీనంలోకి వచ్చేసింది. దీంతో హైదరాబాద్ మెట్రో సర్కారీ మెట్రోగా మారింది. హెచ్ఎంఆర్ఎల్ ఫేజ్ 1 స్వాధీనం చేసుకోవాలని గతంలో నిర్ణయించిన ప్రభుత్వం ఎల్ఎన్టీతో కొద్ది రోజులుగా సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్ఎంఆర్ఎల్ చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బోర్డు వేశారని చెప్పాను కదా, దానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దానికి హెచ్ఎంఆర్ఎల్ చైర్మన్గా అయ్యారు. మెట్రోపాలిటన్ ఏరియా పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, హెచ్ఎంఆర్ఎల్ ఎండి సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ఎన్టీ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో డిస్కస్ చేశారు. మొత్తం మీద సంతకాల ప్రాసెస్ పూర్తయిపోయింది. సిఎస్ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేసిన హెచ్ఎంఆర్ఎల్ ఎండి సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ఎన్టీ ఎంఆర్హెచ్ఎల్ ప్రతినిధి కేవీబీ రెడ్డి అని చెప్పి దానికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. ఇక వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? సరే, ఇందాక నేను చెప్పాను ఆ డబ్బులు ఏంటో జరిగింది ఏందనేది. ఈ నేపథ్యంలోనే ఏడాదిన్నర క్రితం పార్ట్ 1 కింద 5 కారిడార్లు, పార్ట్ బి కింద 3 కారిడార్లు ప్రిపేర్ చేసి దాదాపు 43,000 కోట్ల రూపాయల వ్యయంతో ఒక డిపిఆర్ రెడీ చేసి 2 డిపిఆర్లు సపరేట్గా 6 నెలల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఏదైతే ప్రధానమైన సమస్య రైజ్ అయిందో దాన్ని ఇప్పుడు క్లారిటీ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే సెకండ్ ఫేజ్కు సంబంధించి మళ్ళీ రీవర్క్ చేయాలి. ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఇది అయిపోయింది కదా, ఇక సెంట్రల్ గవర్నమెంట్ మీద పడిపోవాలి ఒత్తిడి కాదు. ఎందుకంటే పార్ట్ 1 పంపి సెకండ్ ఫేజ్ కింద పార్ట్ 1 5 కారిడార్లు పంపి నవంబర్ 2024 అంటే దాదాపు ఇప్పుడు మనం మేకి వచ్చాం అంటే 1.5 year అయింది. 1.5 yearలో ఖచ్చితంగా ఖర్చు పెరిగి ఉంటుంది, వ్యయం డెఫినెట్గా పెరుగుతుంది. తర్వాత రెండోది పంపి కూడా 1 year అయింది. పార్ట్ బి కింద 3 కారిడార్లు. ఇవి ఎక్కడ? ఇందాక నేను ఫస్ట్ కారిడార్ చెప్పాను. సెకండ్ కారిడార్ ఏంటి? సెకండ్ ఫేజ్ ఏంటి? 1 జూబ్లీ బస్ స్టాండ్ నుంచి షామీర్పేట దాకా, 2 ప్యారడైజ్ నుంచి మేడ్చల్ దాకా, 3 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ బేగరకంచ FCDA బిల్డింగ్ దాకా. సో ఇవి 3 ప్రధానంగా తీసుకోబోతున్నారు. సో ఓవరాల్గా ఆ రోజు అంచనా వ్యయం 43,000 కోట్ల రూపాయలు కాస్త అటు ఇటు. ఇప్పుడు ఈ ఏడాది కాలంలో అవి ఖచ్చితంగా పెరిగి ఉంటాయి. దాదాపు 46 నుంచి 47,000 కోట్ల వరకు అవుతుందని ఒక అంచనా. ఇంత భారీ వ్యయంతో కూడుకున్న దాని మీద మళ్ళీ డిపిఆర్ వర్క్ స్టార్ట్ చేయాలి. డిపిఆర్ వర్క్ ప్రభుత్వం ఎంత వేగంగా చేస్తే అంత వేగంగా ఆ డిపిఆర్ రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం మీద లాబీయింగ్ చేసి, ఒత్తిడి వల్ల పనులు కావు, మోదీ ప్రభుత్వం మీద ఎవ్వరు ఒత్తిడి పెడినా పనులు కావు, మనకు అది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. సో లాబీయింగ్ చేయాలి. ఆ విషయంలో అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారు మచ్ బెటర్ దెన్ ప్రీవియస్ సీఎం, ఫార్మర్ సీఎం కేసీఆర్. ఎందుకంటే ఆయన ఆ రోజు మోదీని గెలవరు, ప్రభుత్వంలో ఎవరు గెలవరు, ఎవరినో ఒకరిని పంపిస్తారు, అట్లా నడిచింది. సో ఎవరికి వాళ్ళకి ఈగో ఉంటాయి కాబట్టి కొన్ని పనులు పెండింగ్లో పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ రింగ్ రోడ్ 2017లో ప్రతిపాదిస్తే ఇప్పటికీ రీజనల్ రింగ్ రోడ్డు కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాకపోవడానికి 9 సంవత్సరాల తర్వాత దానికి ప్రధానమైన కారణం ఈగోస్ బిట్వీన్ కేసీఆర్ అండ్ మోదీ. తర్వాత ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నట్టు కొంత సానుకూలంగా వర్కౌట్ చేసుకుంటున్నారు. వెంకటరెడ్డి గారు వెళ్తున్నారు కొన్ని ఇష్యూస్లో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అలా కలుస్తున్నారు. సో తర్వాత వడ్ల సేకరణ వాటికి సంబంధించి కూడా కన్సర్న్ మినిస్టర్స్ మాట్లాడుతున్నారు. ఏదో రకంగా అంటే లాబింగ్ చేస్తున్నారు. అపోజిట్ రాజకీయపరమైన ప్రత్యర్థి అయినప్పటికీ కూడా కొంత లాబింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మెట్రో స్పీడప్ కావడానికి కనీసం ఈయన హయాంలో వర్క్స్ ఒక గాడిలో పడడానికి రేవంత్ రెడ్డి గారు చూపించుకోవడానికి అవసరం కాబట్టి, ఎందుకంటే ఆయన కూడా చూపించుకోవాలి కదా, ఆయన కేసీఆర్ నెగ్లెక్ట్ చేసిన మెట్రో రైలును మేము పట్టాలకి ఇచ్చామని. కాబట్టి డిపిఆర్ త్వరగా పూర్తి చేయించడం, నాకు తెలిసి ఎంతైనా 1-2 months పడుతుండొచ్చు. ఆ తర్వాత రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం, సెంట్రల్ గవర్నమెంట్ పంపడం, ఆ తర్వాత లాబియింగ్ చేయడం. ఎందుకు లాబియింగ్ అవసరం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంచనా వేసినట్టు 46,000 కోట్లు అయింది అనుకో, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత? 30% మాత్రమే, అంటే దాదాపు 15-16,000 కోట్లు. అది కూడా ఇక్కడ భారమే, కానీ
అది కాకుండా మిగతాదంతా ఏంటి, దాదాపు 66% సెంట్రల్ గవర్నమెంట్ ఓన్గా ఫండింగ్ ఇవ్వాలి 18%, తర్వాత మిగతా 48%కు ఏ ఇంటర్నేషనల్ సంస్థకు జైకాకో దేనికో ఒకదానికి ఎవరైతే ఫండింగ్ ఇవ్వడానికి ముందుకు వస్తారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ సావరిన్ గ్యారంటీ ఇవ్వాలి. సో కేంద్ర ప్రభుత్వం రోల్ ఎంత, దాదాపు 66%, రాష్ట్ర ప్రభుత్వం రోల్ కేవలం 30%, మిగతా 4 రోజులు పీపీపీ, అది పెద్ద ఇష్యూ కాదని. కాబట్టి కేంద్ర ప్రభుత్వం లాబింగ్ చేసి మెట్రో రైలు సెకండ్ ఫేజ్ను వీళ్ళని త్వరగా గట్టెక్కించాలి, అంత స్పీడ్గా వెళితే తప్ప ముందుకు కాని పరిస్థితి. సో ఇదంతా ఓకే, ఇప్పటివరకు పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవడం, రెగ్యులర్గా ఒక ఆఫీసర్కి అజమాయిషీ ఇవ్వడం, గైడ్లైన్స్ ఇవ్వడం, ఇదంతా పూర్తయింది. బట్ ఇప్పుడున్నది ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగా ఇప్పుడు ఉంటుంది కథ. సో అది మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం అనేది వేచి చూడాలి. రైట్, ఈ ఇన్ఫర్మేషన్, ఈ విశ్లేషణ, అదే రకంగా నా కామెంట్స్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. అదే రకంగా భారత్ ఫ్యూచర్ సిటీలో అసలైన ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడానికి కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. జెన్యూన్ ఏరియాస్ చెప్తాను, జెన్యూన్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయిస్తాను. ఖచ్చితంగా నేను చెప్పినవి 3 అంశాలు క్లియర్గా ఉంటాయి. స్ట్రాటజికల్ లొకేషన్ ఉంటుంది, ఆ లొకేషన్ ఇంపార్టెన్స్ నేను ఏం చెప్తాను అక్షరాల 100% నిజమైనవి ఉంటాయి. రెండవది లింక్ పరంగా, అంటే లింక్ డాక్యుమెంట్స్ కావచ్చు, అదే రకంగా అప్రూవల్స్ కావచ్చు, లీగల్ పరంగా పర్ఫెక్ట్గా ఉంటాయి. తర్వాత ప్రైసెస్ కూడా నేను ఏవైతే కంపెనీలకు సంబంధించిన ప్రాపర్టీస్, ప్లాట్స్ సజెస్ట్ చేస్తానో కంపెనీ కూడా అంత బెస్ట్ ప్రైస్కి ఇవ్వదు. వాళ్ళు కూడా ఒక ప్లేస్కి వచ్చేసరికి బిగుసుకుపోతారు. బట్ నేను అంతకంటే బెస్ట్ ప్రైస్ ఇస్తాను. సో బెస్ట్ ప్రైస్ కావాలనుకున్నవారు, లీగల్ పరంగా పర్ఫెక్ట్ ఉండవనుకున్నవారు, తర్వాత స్ట్రాటజికల్ లొకేషన్స్ కావాలనుకున్నవారు ఫ్యూచర్ సిటీలో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. తర్వాత ఇంకొక హైలైట్ పాయింట్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఫ్యూచర్ సిటీ లిమిట్స్ మారబోతున్నాయి. మరిన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలుపుతామని, అందుకు గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి పంపాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది ఎటువైపు పెరిగే అవకాశం ఉంది కూడా నేను స్పష్టంగా చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నన్ను కలిసిన వారికి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.